హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొచ్చేసి ఇది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జున్ను ఎలా తయారు చేయాలో మొత్తము. ఇంకొచ్చేసి హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. జున్ను పాలు దొరకడం అంటే మన అదృష్టం అనమాట. నార్మల్‌గా సిటీస్‌లో అయితే అస్సలు దొరకవు. ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా దొరుకుతాయన్నమాట. ఇంకా నేనైతే ఎలా చేస్తానో చూడండి. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట జున్ను పాలలో. ఇంకా ఫస్ట్‌గా అయితే పాలని గిన్నెలో పోసేస్తున్నా. స్టవ్ కూడా ఆన్ చేసేసాను. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? ఇది మధ్యలో బాగా మిక్స్ చేయాలన్నమాట, లేకపోతే కింద మాడిపోతుంది ఇలా. ఇంక ఇదైతే జున్ను అవ్వేదానికి ఇంకా రెడీ అవుతుందన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి జున్ను. దీనికి మధ్యలో కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేస్తాము, తొందరగా జున్ను అవ్వేదానికి. ఇంకా జున్ను అయితే రెడీ అయ్యిందండి. చూసారా? ఇంక ఇది ఇప్పుడు చేసేటప్పుడు ఏం లేదు, ఇది ఫిల్టర్ చేస్తాం కదా, అప్పుడైతే చెయ్యి అయితే భయంకరంగా కాలిపోతుందన్నమాట. ఇంకా చూసారా ఇలా ఉందన్నమాట ఇది. దీంట్లో కొంతమంది షుగర్ వేసుకొని తింటారు, బెల్లం వేసుకొని తింటారు, ఇంకా కొన్ని మిరియాలు కూడా దంచుకొని వేసుకొని తింటారు. మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి. నేనైతే చేయడం అయితే చేస్తాను, కానీ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ప్రతిసారి మా మమ్మీ చేసేటప్పుడు అయితే చూస్తూ ఉండేదాన్ని, ఇప్పుడైతే నేనే చేస్తున్నాను అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే అడిగాడు, ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో మొత్తానికైతే చూడాలి. ఇంకైతే నేను ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే ఫస్ట్గా రెడీ చేసుకొని దాని మీద ఇంకా ఒక క్లాత్ అయితే వేసాను. ఇంకా దీంట్లో ఫిల్టర్ చేయాలన్నమాట అది. ఇంకా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకైతే ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకైతే ఇలా అంతా ఫిల్టర్ చేసుకున్నాం అనమాట. ఇంక ఈ వాటర్ అంతా పోవాలి. ఇంక ఇలా అయితే ఫిల్టర్ చేయాలి. మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఇలా, అంటే ఒక క్లాత్లో వేసుకొని ఇలా చేయాలన్నమాట. ఇంకా మా చెల్లెలు అయితే చేస్తుంది, ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇలా నొక్కాలన్నమాట. వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదు దాంట్లో. ఇంకా ఫైనల్గా అయితే జున్ను అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా దీంట్లో షుగర్ కానీ ఇంకా బెల్లం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.